ములుగు ఎమ్మెల్యేగా సీతక్క అనేక సేవలు అందించారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఏజెన్సీ ప్రాంతాల్లో కాలినడకన నడుచుకుంటూ వెళ్లి గిరిజనులందరికీ నిత్యావసర సరుకులు అందించారు అని మీ అందరికీ తెలుసు. దీంతో తెలంగాణలో సీతక్క అంటే తెలియని వారు లేరు. పేదల పెన్నిది మా సీతక్క అని కొనియాడుతుంటారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ అధికారంలోకి రావడంతో సీతక్కకు పంచాయతీరాజ్ శాఖ కేటాయించారు సీఎం రేవంత్ రెడ్డి. కొద్ది రోజుల క్రితం కురుస్తున్న భారీ వర్షాలతో వరదలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నేటికి ఇంకా కొన్ని కుటుంబాలు ఈ వరదల దాటికి కోలుకోలేని పరిస్థితి. ముఖ్యంగా విజయవాడ, ఖమ్మం ప్రజలు వరదలతో విపరీతంగా నష్టపోయారు. ఈ విపత్తుకు స్పందిస్తూ మానవత్వంతో సినీ ప్రముఖులు వరద బాధితులకు సహాయం ప్రకటించారు. ప్రకటించిన సహాయాన్ని ఇవ్వడానికి సినీ ప్రముఖులు ఒక్కొక్కరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్తున్నారు. వెళ్లి ప్రకటించిన విరాళం సీఎం రిలీఫ్ ఫండ్ పేరు మీద చెక్ రూపంలో అందజేస్తున్నారు. ఇప్పటికీ హీరో బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ అందించారు. అలానే ఏపీ డిప్యూటీ సీఎం హీరో పవన్ కళ్యాణ్ కూడా తాను వరద బాధితుల సహాయం నిమిత్తం ప్రకటించిన మొత్తాన్ని సీఎం రేవంత్ రెడ్డికి చెక్ ద్వారా అందించారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి కూడా సీఎం రేవంత్ రెడ్డిని, చిరంజీవిని కలిసి చెక్ అందించారు. తాజాగా మహేష్ బాబు దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన 50 లక్షల రూపాయల చెక్ను వారికిచ్చారు. ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా ఉన్నారు. సీతక్కని చూడగానే హీరో మహేష్ బాబు భార్య నమ్రత హుటాహుటిన సీతక్క దగ్గరకు వెళ్లారు. నేను కూడా మీ అభిమానిని అంటూ సీతక్కను ఆలింగనం చేసుకుని అభినందించారు. సీతక్క, నమ్రత ఇద్దరు కలిసి ఫోటోలు దిగారు. వీరిరువురు దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు సీతక్కను, నమ్రతను అభినందిస్తున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి సినీ ప్రముఖులే కాకుండా వ్యాపారవేత్తలు కూడా భారీ విరాళాలు ప్రకటించారు. వారందరూ ఒక్కొక్కరిగా వచ్చి నేరుగా ముఖ్యమంత్రులను కలిసి చెక్కులు అందజేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.